ఏ వ్యక్తి తనకు నచ్చిన విషయం ఏదైనా చేయడానికి అవకాశం ఉండదు. అంటే సామాజిక ప్రభుత్వం ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అనుగుణంగానే వ్యక్తి ఏదైనా చేయడానికి అవకాశం ఉండదు. అదేంటి? లిబర్టీ, స్వేచ్ఛ. తర్వాత ఈక్వాలిటీ అంటే సమానత్వం, చట్టం ద్వారా సమానత్వం, సమానమైన ట్రీట్మెంట్, సమాన అవకాశాలు అలాంటివి. ఓకే, సో సపోజ్ ఇఫ్ దెర్ ఈస్ లిబర్టీ వితౌట్ ఈక్వాలిటీ అనుకోండి, ఏమవుతుంది? దెర్ విల్ బి సుపీరియారిటీ ఆఫ్ ఫ్యూ ఓవర్ అదర్స్. అంతే కదా, సమానంగా లేనప్పుడు స్వేచ్ఛ ఎవరు అనుభవిస్తారు? మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ధనవంతులకే స్వేచ్ఛ ఉంటుంది. తద్వారా కొంతమంది డామినేషన్ సమాజంలో పెరుగుతుంది. అది సోషల్ డెమోక్రసీకి లీడ్ చేయదు. అర్థమవుతుంది. తర్వాత ఈక్వాలిటీ వితౌట్ లిబర్టీ ఇస్ ఆల్సో డేంజరస్. ఎందుకు? ఈక్వాలిటీ ఉన్నప్పుడు లిబర్టీ లేదనుకోండి, సమాజంలో అందరికీ స్వేచ్ఛ లేనప్పుడు సమాజం ఇట్ డస్ నాట్ ప్రోగ్రెస్. సమాజం సమానంగానే ఉంటుంది కానీ సమాజం ప్రోగ్రెస్ అనేది అవ్వదు. బికాస్ ఇట్ కిల్స్ ద ఇనిషియేటివ్. ఏదైనా వ్యక్తి కొత్త చేద్దామంటే తనకు ఆ స్వేచ్ఛ లేకపోవడం వల్ల సమాజం అలాగే వెనుకబాటు గురవుతుంది. కాబట్టి లిబర్టీ ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే దేనికి సాధ్యమవుతుంది? ఫ్రాటర్నిటీ అంటే సౌభ్రాతృత్వం. ఈ మూడు ఉంటేనే దేనికి సాధ్యమవుతుంది? సోషల్ డెమోక్రసీ.